దేవుని వాక్యం చూసినప్పుడు యేసు ప్రేమలో మనం ఉండాలంట. కానీ ఒక మాట కొంచెం రిమైండ్ చేస్తా, అక్కడ ఎట్లా ప్రేమను అనుభవించగలుగుతాం, ఎట్లా ప్రేమలాగా పడగలుగుతాం, ఎట్లా ఎత్తు లోతు అగలం వాటిలోకి ఎలా ఉండగలుగుతాం, హౌ కెన్ వీ డూ ఇట్? అక్కడే చదివితే కనబడుతుంది. 14వ వచనం నుండి చదవండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి నీవు అంతరంగ పురుషుడి యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన అంతరంగ పురుషుడు, శక్తి, ఆత్మ, ఈ 3 మాటలు అండర్లైన్ చేసుకోండి కావాలంటే. యువర్ ఇన్నర్ మ్యాన్, స్ట్రెంగ్త్, హోలీ స్పిరిట్. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారంగా నీ అంతరంగ పురుషుడు బలం పొందుకుంటాడు. నీ అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడా, నువ్వు దేవుని ప్రేమను చూడగలుగుతావు, నువ్వు దేవుని ప్రేమించగలుగుతావు, దేవుని వెంబడించగలుగుతావు, దేవుని కొరకు బ్రతకగలుగుతావు, దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతావు. నువ్వు దేవుని తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారంగా క్రీస్తు నీకు కనపరచబడుతున్నాడు. ఒక వ్యక్తికి క్రీస్తు తెలియగలుగుతున్నాడంటే, తెలుసుకోగలుగుతున్నాడంటే అది పరిశుద్ధాత్మ ద్వారంగా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా అనేటప్పుడు ఈరోజు సింప్లిఫై చేసి స్ట్రైట్గా చెప్పాలంటే ద గాస్పుల్, సువార్త, వాక్కు, క్రీస్తు నీ కొరకు చేసిన కార్యం, క్రీస్తు నీ నిమిత్తమై చేసిన కార్యం, క్రీస్తు నీ కొరకు చేసిన త్యాగము, ఆ పరముని విడిచి వచ్చి ఈ లోకంలో నీ కొరకు ఒక బలి పశువుగా, ఒక గుర్రపిల్లగా నీ స్థానంలో మరణించాడు అనేది నువ్వు గ్రహిస్తావు. ఇట్ ఈస్ స్ట్రెంగ్త్. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నా, ఈజ్ యువర్ ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్? మీ అంతరంగ పురుషుల్లో ధైర్యం ఉందా? జీవితంలో ఏమి వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉందా? జీవితంలో రేపటి గురించి భయం కాకుండా నిశ్చయత ఉందా? ఇదిగో సంవత్సరం అయిపోతుంది, సంవత్సరం వస్తుంది. చాలామంది సంవత్సరం అయిపోతుందంటే ఏడుపు వచ్చేస్తుందంట, డిప్రెషన్ వచ్చేస్తుందంట. ఎవరికైనా డిప్రెషన్ వస్తుందా? కొంతమందికి ఇప్పుడు రాదంట, పుట్టినరోజు వస్తే డిప్రెషన్ వస్తుందంట. ఎందుకు పాప? అప్పుడే అందరూ చెప్తారు, ఎంత నీ వయసు, ఇంత సంవత్సరాలు అయిపోయా, ఇన్ని సంవత్సరాలు అయిపోయా, అప్పుడు వస్తుందంటే డిప్రెషన్. ఏం చేశాను రా బ్రతుకులు, ఏం సాధించాను జీవితంలో, అయ్యో నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదే, పెళ్ళైనా నాకు ఇంకా ఉద్యోగం రాలేదే, లేకపోతే నాకు పిల్లలు పుట్టలేదే, లేకపోతే పిల్లలు స్కూల్ టర్మ్ అయిపోతుంది ఫీజు కట్టలేదే. తల్లిదండ్రుల బాధ తల్లిదండ్రులకు మాత్రం ఇక్కడ తెలుసు. ఎందుకంటే డిసెంబర్లో పేమెంట్ చేయాలి కదా స్కూల్కి. ఓ పిల్లడేమో చదవట్లేదు, స్కూల్కేమో కట్టాలి ఫీజు. ఈ గోల ఎలాగ ఎదుర్కోగలుగుతాను? బట్ రిమెంబర్ వన్ థింగ్, దేవుని ప్రేమను ఉన్నవారికి, దేవుని ప్రేమను అనుభవిస్తున్న వారికి, దేవుని ప్రేమను జీవిస్తున్న వారికి ఈ భయాలు ఉండవండి. ఈ భయాలు ఉండవు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుందంట. నీలో దేవుని ప్రేమ ఉందంటే ఏ భయం నీకు ఉండదు. ఈరోజు భయం ఇక్కడ ఉన్నామంటే ఈరోజు మీకు తెలియజేయబడుతుంది, ఇమ్మానుయేల్ మీకు ఉన్నాడు. దర్ ఇస్ ఇమ్మానుయేల్, పీస్. మీకు సమాధానము, మీకు సమాధానము, మీకు సమాధానము. ఆ మాట చూస్తే షలోమ్ షలోమ్ షలోమ్. నీ భయాలు పారదోలబడాలి, నీలో సమాధానము కలగాలి. ఇక్కడ కూడా ఆ మాట తెలియజేయబడుతుంది. ఏమని తెలియజేయబడుతుంది చూడండి, దట్ యూ మే బీ ఏబుల్ టు కంప్రహెండ్ విత్ ఆల్ ద సైన్స్. నువ్వు గ్రహించుకోవాలంట. ఎలా గ్రహించుకుంటావు? ఆయన ఆత్మశక్తి ద్వారంగా, ఆయన ఆత్మశక్తి ద్వారంగా. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి మీకుందా? ఎప్పుడైతే ఆత్మశక్తి మీకు అనుగ్రహించబడుతుందో, దట్ ఈస్ ద వర్డ్, దేవుని వాక్కు, దేవుని వాగ్దానాలు. చూసి ఈరోజు మనకి పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే దేవుని వాక్కుని ధైర్యంగా ప్రకటించగలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే దేవుని కొరకు ధైర్యంగా బ్రతకగలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తి నీ ఇన్నర్ మ్యాన్ని స్ట్రెంగ్తన్ చేస్తానే నీ అవుట్వర్డ్ మ్యాన్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం. ఈరోజు నీ అవుట్వర్డ్ మ్యాన్ కంట్రోల్లో లేడంటే నీ ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ లేడు. ప్రార్థన చేస్తానికి మోకరించలేకపోతున్నావు, ప్రార్థన చేస్తానికి మనసు రావట్లేదు, దేవుని వాక్యం చదువుతానికి ఇష్టం లేదు. ఇన్నర్ మ్యాన్ ఇస్ వీక్. కంట్రోల్ హౌ? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్, ఒబే, డిసిప్లైన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, దేవుని ప్రేమలో మీరు జీవించగలుగుతున్నారా? పరిశుద్ధాత్మ డిసిప్లైన్కి లోపడగలుగుతున్నారా?
మీ జీవితంలో పరిశుద్ధాత్మ సహాయముతో బ్రతకగలుగుతున్నారా? మన అనేకసార్లు క్రిస్మస్ ఉన్నప్పుడు వి ఫర్గెట్ ద హోలీ స్పిరిట్. వి సే ద మ్యాంజర్ జీసస్, ద మేంజర్ జీసస్, బాలుడైన యేసు ప్రభు పశువుల పాకలో, మరియ యోసేపు, జ్ఞానులు అందరు చెప్పుకొని వస్తాం. కానీ మరియ ఎవరి ద్వారంగా గర్భం ధరించింది? యేసు ఈ లోకానికి వస్తానికి కారణం ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ద హోలీ స్పిరిట్, జీసస్ ఇస్ నాట్ కమింగ్ హియర్. ఈ భూమిలోకి రావట్లే. ఎనీ టైమ్ యూ కెన్ సీ యేసు కనబరచబడాలంటే పరిశుద్ధాత్ముడు పనిచేయాలి. పరిశుద్ధాత్ముడు అక్కడ కనబడకపోతే యేసు కనబడటం. పరిశుద్ధాత్మని అంగీకరించని వారు ఎంతోమంది ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎవడో లేడో అని దూషించేవారు ఉన్నారు. అంటే యేసుని దూషించేవారే. దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది, యేసు దేవుడని ఎవరైతే ఒప్పుకుంటున్నారో పరిశుద్ధాత్మ మూలంగా అంట. ఇట్ ఈస్ త్రూ ద హోలీ స్పిరిట్ దట్ మేక్స్ యూ రికగ్నైజ్ అండ్ కన్ఫెస్ జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నామా? ఇస్ హోలీ స్పిరిట్ యువర్ ఫ్రెండ్? ఇస్ హోలీ స్పిరిట్ యువర్ పార్ట్నర్? ఇస్ హోలీ స్పిరిట్ యువర్ కంపానియన్? ఇస్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్? పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఉన్నాడా? ఈరోజు ఉద్రేకాలు అయిపోతుంది. చాలామందికి ఎలాగైపోతుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు అంటే ఆ సెకండ్ మాత్రం అలాగ పరిశుద్ధాత్ముడు. నో 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 ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అగెయిన్స్ట్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ టేకింగ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బట్ ఐఎమ్ టాకింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు తన వరముల్ని, తన శక్తిని నీ మీద కుమ్మరిస్తాం ఒకటి, పరిశుద్ధాత్ముడితో నేను నింపబడతాం ఒకటి. డు నాట్ మిస్అండర్స్టాండ్. పరిశుద్ధాత్ముడు నీలో లేకుండా పరిశుద్ధాత్మ వరములు నీలో ఉండే ప్రయోజనం లేదు. దేవుని వాక్యంలో చూస్తాం, ఎందరో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కూడా పరిశుద్ధాత్మని తునీకరించారు. వరములు వారికి శాపంగానే మారిపోయాయి కానీ మేలుగా మారలే. వారికి నాశనంగానే మారాయి కానీ దీవెనగా మారలే. ఈరోజు దేవుడు లేకుండా దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చే వరములు నువ్వు ఏం చేసుకుంటావు? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎంతమంది దేవుని ప్రేమలో నాటబడుతున్నారు? ఎంతమంది దేవుని ప్రేమలో ఆనందిస్తున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ దూరంగా క్రీస్తుని ప్రతి దినము ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నారు, ఎక్కువగా ప్రేమించగలుగుతున్నారు? ఈ లోక ప్రేమను చూసినప్పుడు తాత్కాలికం, చివరికి ఎన్నో ప్రేమ వివాహాలు ఎక్కడికి అంతమవుతున్నాయి? విడాకుల్లోకి, డైవర్స్. నేను ఆమెను చూసా, నేను ఒకటిని చూసా, సంసం డైలాగ్, ఒకటిని చూచాను. ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అట్రాక్షన్, కెమిస్ట్రీ, తిరిగేస్తాం అంతా. బట్ దెన్ ఇయర్స్ గో బై, ప్రేమ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? తక్కువ అవుతుంది. కాన్ఫిడెంట్గా చెప్పారు. You think, okay, my life is a new beginning, I start everything new, fresh, good. కానీ పోగా ఒక మనిషిని ఎక్కువ తెలుసుకుంటాలో ఏమవుతున్నావు? ఆ మనిషి పైన ఇంట్రెస్ట్ పోతుంది. హోప్స్ ఎక్కువ పెట్టుకున్నావు. ఎక్కువ మనిషిని తెలుసుకో ఏమవుతుంది? ఇంతేనా? నేను ఏదో అనుకున్నా, అన్ని విషయాల్లో ఏదో అనుకున్నా, నువ్వు ఇంత మంచోడు అనుకున్నా, ఎప్పుడు తట్టం అనుకున్నా. But then, when the true colors are seen, rejection. ఒకప్పుడు అయ్యో నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నాడు అని ఫీల్ అయినోడు కూడా తర్వాత ఏమవుతుంది? రిజెక్షన్ ఎప్పుడైతే అనుభవిస్తున్నారో డిప్రెషన్ వస్తుంది. ఎనీ టైమ్ యూ ఫీల్ రిజెక్షన్, యూ ఫీల్ డిప్రెస్డ్. కానీ అందుకనే సవాల్ ఇస్తున్నాడు దేవుని వాక్యంలో, ఆయన ప్రేమలో లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు. దీన్ని చూడు, ట్రై టు కాంప్రహెండ్ ఇట్. అర్థం చేసుకుని చూడు. ఆ ప్రేమ ఎలాంటిదో చూడు. ఇక్కడ చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారేమో. ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? కొంతమంది ఆగలేరు, చేతులు ఎత్తేసారు. నేను చూశానబ్బా. ఈరోజు ఎంతోమంది దేవుని ప్రేమ అంటే అదంతా ఒట్టొట్టిదే చెప్పగలుగుతున్నావు ధైర్యంగా. అనుభవిస్తున్నాను, ఆయన ప్రేమను బట్టే బ్రతుకుతున్నాను, ఆయన ప్రేమలో ఉన్నాను, ఆయన ప్రేమను బట్టే నేను జీవిస్తున్నాను. ఆయన ప్రేమ సత్యము. దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వు చూడట్లేదు, తెలుసుకో. దూకి చూడు ఎంత లోతో.
నువ్వు ఎంత నీచ స్థితికి పోయిన వ్యక్తివైనా, ఎంత హీన స్థితికి పోయిన వ్యక్తివైనా, ఎంత దిగజారిపోయిన పరిస్థితుల్లో పడిన వ్యక్తివైనా, నిన్ను పట్టుకునే ప్రేమ విడిచిపెట్టే ప్రేమ కాదు. నిన్ను హత్తుకునే ప్రేమ, నిన్ను పైకి లేపే ప్రేమ. పోరా చావరా కాదు. ఏ లోతు ఆయన రాలేని లోతు లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ అన్నింటికన్నా లోతైనది. నువ్వు పాతాళం పోయినా కూడా దేవుని వాక్యంలో రాయబడుతున్నా, షియోల్లో ఉన్న నీతిమంతుని ఏం చేయడంట, కుళ్ళు పట్టనోడు, నా విమోచకుడు సజీవుడు. ఏమనుకుంటున్నావు? నేను చూస్తాను నా కళ్ళారా. వాట్ కైండ్ ఆఫ్ అ ఫెయిత్ దే హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ అ ఫెయిత్ దే హ్యావ్. అన్య ప్రజల మధ్య, అన్యుల మధ్య, హౌ కుడ్ దట్ వన్ పర్సన్ ఆర్ దోస్ ద డివైన్ పీపుల్ ఆ రీతికి ఉండగలుగుతానికి అర్థం ఏంటి? వారు దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, యోబు విశ్వాసాన్ని బట్టి, ప్రతి ఒక్క విశ్వాస వీరుడు విశ్వాసాన్ని బట్టి. హెబ్రీయులు 11 చదివితే విశ్వాసం బట్టి వారు చూడలే, వారికి ఎవరు కూర్చొని లెక్చర్ అవ్వలే, బట్ దే హ్యావ్ హర్డ్ ఆర్ సీన్ ద విజన్. ఎక్కడో ఆత్మలో దేవుడు మాట్లాడతాము విన్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు నిన్ను పైకి లేపలేని లోతు అంటూ ఏది లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ అన్నిటికి మించింది. నువ్వు ఎంత లోతులకు దిగినా కూడా ఆయన ప్రేమ, ఐఎమ్ దేర్, నేనున్నా. ఈ మాట చెప్పాలంటే ఒక వేరు, ఒక విత్తనము భూమిలోకి పడి చచ్చి అది వేరులు ఎంత లోతుకు తీసుకుంటుందో అంత ఎత్తుకు పెరుగుతుంది, అంత పైకి పెరుగుతుంది, అంత ఎత్తుకు పెరుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు ఎంతమంది చెప్పగలరో నాకు తెలియదు, కానీ దేవుని ప్రేమ నా జీవితాన్ని ఇదిగో ఆ లోయ స్థితిలో నుండి ఆ పైకి హెచ్చించింది. చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? హిస్ లవ్. నువ్వు ఆ ప్రేమలో ఉంటే మాత్రమే, ఆ ప్రేమను విడిచిపోతే కాదు. ఆ ప్రేమలో నువ్వు ఉంటే ఆ ప్రేమ నిన్ను హెచ్చిస్తుంది, ఆ ప్రేమ నిన్ను నడిపిస్తుంది. నో మ్యాన్ కెన్ షట్ యూ డౌన్, నో మ్యాన్ కెన్ బ్రింగ్ యూ అప్. ఇట్ ఈస్ గాడ్. ఇన్ఫ్యాక్ట్ మనుషుడు నేను ఎంత పైకి తీసుకెళ్తాడో అక్కడి నుండి కింద పడేస్తాడు, జాగ్రత్త. కానీ దేవుడు హెచ్చిస్తాడు చూడు. కానీ దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? ఆయన్ని ప్రేమించాలి. వై యు లవ్ హిమ్. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన హెచ్చిస్తాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన పైకి లేపుతాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు, సమకూర్చి జరిగిస్తాడు, మేలు జరిగిస్తాడు. ఆయన వెడల్పు ఆహా. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, మనం దేవుని నిజంగా ప్రేమిస్తాం. డూ వి రియలీ హగ్ హిమ్? హ్యావ్ యు ఎవర్ ఫెల్ట్ దట్ లవ్ హగ్గింగ్ జీసస్? ఆ వాంత్ వేరు. అది ప్రేమలో ఉన్న వారికి అనుభూతి ఉంటుంది, మామూలు ఉంటుంది. అదంతా ఏంట్రా, అదంతా మాయరా, అదంతా ఒట్టొట్టిది. నో. నువ్వు అనుభవించే అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నేను కౌగిలించుకుంటాం. కానీ నీకెవరిని కనబరుస్తున్నాడు? యేసుని. That experience, that power, that flow that you feel is the Holy Spirit, but that it is Jesus revealed to you. యేసు బయలుపరచబడుతున్నాడు. ఈరోజు మీకు సవాల్ ఇస్తున్నానండి, ఆయన ప్రేమలోకి దిగి చూడు. ఆ లోతు ఎంతో పరీక్షించి చూడు, ఆ వెడల్పు ఎంతో చూడు. ఎందుకంటే ఎంత లోతుకు దిగుతావో నీ పునాది ఎంత బలమైనది, అంత పెద్ద ఇల్లు కడతావు నువ్వు. నీ జీవితం అంత ఘనంగా ఉంటుంది. నీ పునాది బలం లేకపోతే ఇల్లు పైకి కట్టి ప్రయోజనం లేదు. లవ్ గాడ్. నీ జీవితంలో నువ్వు ఏది చేసినా ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి చెయ్యి, ఆయన ఘనపరుస్తున్నావు కాబట్టి చెయ్యి, ఆయన మొదటి స్థానంలో పెట్టి చెయ్యి. ఆయన అన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో నిరూపించగలుగుతాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూసి దేవుని వాక్యలో చూస్తానండి. ఒకే మాట చూస్తాం, యోహాను 3:16. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించు. ఆ మాటకి ఎప్పుడంట, ద గ్రేటెస్ట్ లవర్ లవ్ టు ద గ్రేటెస్ట్ ఎక్స్టెంట్. ఎవరిని? వరల్డ్. ఎవరి లోకం? చెప్పండి. నేను. మీ సంగతి ఏంటో నాకు తెలియదు. ఐఎమ్ లవ్డ్ బై గాడ్, ద గ్రేటెస్ట్ లవర్ ఇన్ ద క్రియేషన్, గాడ్ ఆల్మైటీ, loving me to the greatest degree. He is mad about me. He loves me so much that he gave his only begotten son. నేను నాశనం అవ్వకూడదని,
నువ్వు నాశనం అవ్వకూడదని, మనల్ని రక్షిస్తానికి, మనల్ని విడిపిస్తానికి, మన బంధకాల నుండి మనల్ని విడిపిస్తానికి, మన చీకట్లో నుండి మనల్ని బయటికి తీసుకొస్తానికి మన జీవితంలో గురి, నిశ్చయత. ఏ ఒక్క జీవితం వ్యర్థం కాదు, ఏ ఒక్క జీవితం పనికిమాలినది కాదు. నువ్వు పనికిమాలిన స్థితిలో ఉన్నావు కానీ నీ జీవితం పనికిమాలినది కాదు. నువ్వు చేసిన పనులకి పనికిమాలిన పరిస్థితుల్లోకి, పనికిమాలిన లోతులోకి పడ్డావేమో కానీ దేవుడు చేరలేని లోతంటూ లేదు. దేవుడు నిన్ను హెచ్చరించాలని ఎత్తంటూ లేదు. దేవుడు నీ పట్ల ఆయన ప్రేమ చూపించగలిగిన ఆ వెడల్పును యూ కెనాట్ మెజర్ ఇట్. అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన అన్ని గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఇక్కడున్న వారిని మిమ్మల్ని అడుగుతున్నా, ఇదిగో దేవుని సన్నిధిలో ఆశతో దేవుని సన్నిధిలో కోరొచ్చారు. దేవుని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా అన్న ప్రశ్నకి జవాబు మీరు ఇచ్చుకోవాల్సింది, ఇన్ విచ్ వే డు యూ షో యువర్ లవ్? ఏ రీతిగా? ఏది నీ సమయం దేవునితో, ఏది నీ తలాంతులు దేవునితో, ఏది దేవుడు నీకు ఇచ్చిందే కదా నువ్వు ఇస్తున్నావు. నీదే సొంతం ఏం లేదు కదా. నువ్వు ఏదైనా చేసుకుని వచ్చావా? నీవు తల్లి గర్భంలో ఉన్నదప్పుడే రూపించింది దేవుడు, కుట్టింది దేవుడు, నిన్ను కుట్టింది దేవుడు. God has kittened you with his own hands. బైబిల్ తెలియజేస్తుంది ఆయన రూపించాడంట. అడుగు చూడండి, ఒక్క స్పర్మ్ డ్రాప్ లో బిలియన్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్, బిలియన్స్, మిలియన్స్ టు బిలియన్స్. అవుట్ ఆఫ్ బిలియన్స్, వన్ స్పర్మ్, వన్ ఎగ్, వన్ స్పర్మ్, వన్ ఎగ్ స్ట్రైక్స్ అండ్ మేక్స్ ఎ బేబీ. నాకు అనిపిస్తుంది దేవుడు బిలియన్స్లో, ఇదిగో నువ్వు రా, నిర్ణయించండి, నాకు ఈ బిలియన్ అక్కర్లే, ఒక్కడు చాలు రా. దట్ ఈస్ ద ట్రూత్. అవుట్ ఆఫ్ బిలియన్స్ వన్ మేక్స్ ఇట్. దేవుడు అంటాడు, తల్లి గర్భంలో నువ్వు రూపించబడతానికి ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎరిగి తెలియదు. గాడ్ సెయింగ్, ఐ నో యూ, ఐ నో యూ, ఐ నో యూ బై నేమ్. నీ పేరుతో నాకు తెలుసు అంటే బిలియన్స్లో దేవుడు అన్నాడు, నీ పేరు నాకు తెలుసురా, నీ టైం వచ్చిందిరా, ఇట్ ఈస్ యూ. ఈరోజు మనం అంటున్నాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడికి నేను తెలియదేమో. చాలామంది దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గర ఏదో వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోదాం అనుకుంటారు. దేవా, నేను పలానా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పలానా. యేసు ప్రభు దగ్గర చూసినప్పుడు ఆయన నడుచుకుని పోతూ ఆ కార్నర్కి వచ్చాడు. మేము ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు చూసాం, ఆ చెట్టు ఈ రోజు కూడా ఉంది. పైకి చూశాడంటే, ఆ జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఆయన నేను జక్కయ్యని, ఐఎమ్ ట్యాక్స్ కలెక్టర్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాడా, నైస్ టు మీట్ యూ. వచ్చాడు, చూశాడు, జక్కయ్య రా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు ఆశతో ఎక్కి నిలబడ్డావు చూడు చూస్తానికి. యూ హ్యావ్ ఓపెన్ ద డోర్స్. నువ్వు అక్కడ నిలబడతామే, నీ తలుపులు తెరుస్తావు. నువ్వు ఆశతో ఎదురు చూస్తావు, నీ హృదయ తలుపులు తెరుస్తున్నావు. కమ్, సాల్వేషన్ హస్ కమ్ టు యూ, కమ్, నేను వస్తున్నాను నీ ఇంటికి. ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఆశతో వస్తే చాలు, ప్రభు నీ జీవితాన్ని నింపగలిగిన దేవుడు ఆయన ప్రేమతో. క్రీస్తు జన్మించాడన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రేమికుడు నీ కొరకు వచ్చాడు అన్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. యువర్ లవర్ హస్ కమ్, షోడ్ ఆల్ దట్ హీ క్యాన్, ప్రూవ్డ్ ఇట్ ఇన్ యాక్షన్ అండ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఏదో సంవత్సరానికి ఒకసారి క్రీస్తు నా ప్రేమికుడు వచ్చాడు అని చెప్తాం కాదు. ఒక వ్యక్తి నన్ను ఇంతగా ప్రేమించాడు, ఈ లోకం ద్వారా తునీకరించబడిన వ్యక్తిని, ఈ లోకం ద్వారా అసహించుకోబడిన వ్యక్తిని, ఈ లోకం ద్వారా తునీకరించబడి హేళన చేయబడిన వ్యక్తిని ఈ ప్రేమికుడు పరమును విడిచి వచ్చి ప్రేమించి వెలపెట్టి కొని శుద్ధునిగా చేసి రాజులైన యాజక సమూహంగా, రాయల్ ప్రీస్ట్హుడ్, ఏర్పరచబడిన వంశంగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన గుణాతిశయములు వివరించేవారుగా మనల్ని పిలుచుకున్నాడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఏం ఆశలు ఉన్నాయో తెలియదు కానీ ఆశలు పెట్టుకోదని చెప్తలే, అదంతా ఒక డిగ్రీ. కానీ ఇంకో డిగ్రీ ఏంటి తెలుసా? దేవుని ప్రేమిస్తాం. ఇంకొక డిగ్రీ, లవింగ్ గాడ్, లివింగ్ ఫర్ గాడ్. దేవునితో సమయం గడపండి, దేవుణ్ణి ఆరాధించండి. దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునితో సమయం గడిపినట్లయితే ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. సమయం గడపని ఈ లోకంలోని ఇచ్చ ప్రేమలో ఉండవు కదా. ఇచ్చ అట్రాక్షన్ చూడండి ఎట్లా వర్క్ అవుతుంది. టైం లేకపోతే అట్రాక్షన్ ఉండదంట. నువ్వు ఎంత టైం పెడతావు అంత టైం అట్రాక్షన్ అంట.
ఎంత టైం బాండ్ క్రియేట్ అవుతుందో అంత టైం బాండ్ స్ట్రాంగ్ అవుతుందంట. అందుకని వివాహ బంధాల్లో భార్య భర్తలు కలిసి సమయం గడపండి అయ్యా బాబు అని బ్రతులాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బాండింగ్ని చేసేది ఆ టైము. ఆ టైం లేకపోతే ఎంత పెద్ద వివాహమైనా, ఎంత ప్రేమించుకునే వివాహమైనా కూడా విడిపోతాడంట. నువ్వు ఎప్పుడో ఒక రోజు రక్షించబడ్డావేమో, ఈ రోజు దేవుని కొరకు బ్రతుకుతున్నావా? ఈ రోజు దేవుని ప్రేమిస్తున్నావా? ఏదో ఒకసారి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను రోషంతో చెప్పావేమో, కానీ ఈ రోజు దేవుని ప్రేమిస్తూ ఈ రోజు ఆయన ప్రేమలో ఉన్నావా? ఈ మాట చెప్తూ ఉంటే ఈ పాట గుర్తొస్తుంది. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. ఎంతమంది చెప్పగలుగుతారు? నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే. యేసయ్యా నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. నా కొరకు పరమును విడిచి వచ్చి నువ్వు చేసిన త్యాగము యాగం బట్టి వందనాలు. ఈ లోకంలో నన్ను ఎవరు నువ్వు ప్రేమించినంత ప్రేమించలేదయ్యా. నువ్వు చేసినంత కార్యం ఎవరు చేయలేదయ్యా. నీ ప్రేమని నేను గుర్తెరుగుతున్నానయ్యా. నీ ప్రేమ కొరకు వందనాలు, నీ ప్రేమ కొరకు కోట్లాది వందనాలు, మనస్ఫూర్తి వందనాలు చెప్పాలి, వందనాలు చెప్పాలి. ఇప్పటికీ ఆయన ప్రేమను తుణీకరిస్తూ, ఆయన ప్రేమను గ్రహించుకుని, ఆయన ప్రేమ నుండి దూరంగా పోయిన వారైతే ఆయన ప్రేమ దగ్గరికి తిరిగి రండి. ఈరోజు ఇంక నువ్వు దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను విడిపించలేని బంధకం అంటూ ఏమీ లేదు, నీ జీవితంలో చేయలేని కార్యం అంటూ ఏది లేదు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడండి. ఈరోజు ఆయన ప్రేమ ఏంటో మనం ఎరగాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కానీ ఎరగాలంటే మనం లోపల ఉన్న వ్యక్తి అంతరంగ పురుషుడు బలపరచబడాలంట. పరిశుద్ధాత్మ ద్వారానే బలపరచబడతాడు. పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోండి, పరిశుద్ధాత్మ స్నేహాన్ని వేడుకోండి, అడగండి. పరిశుద్ధాత్మ దేవా నాకు యేసుని తెలియజేయ్యా, క్రీస్తు మనసు నాకు దయచేయ్యా. పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాతో స్నేహము చేయ్యా, నాకు శక్తిని దయచే పరిశుద్ధాత్మ దేవా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. నా మహారాజా నీకు వందనాలు, నా ప్రాణ ప్రియుడా నీకు వందనాలు, నా పరమ తండ్రి నీకు వందనాలు, ఎలోహెం నీకు వందనాలు, సర్వ సృష్టికర్త నీకు వందనాలు. సమస్తము నీ ప్రియ కుమారుడు ద్వారా జరిగించావయ్యా, నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమ కొరకు వందనాలు. నువ్వు జరిగిస్తున్న కార్యాలన్నిటిని బట్టి నీకు వందనాలు, 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 వందనాలు. నీ ప్రేమకి సాటి ఎవరున్నారయ్యా? నీకులాగా ప్రేమించగలిగిన దేవుడు ఎవరున్నారయ్యా? నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. మా దోషములన్నీ కొట్టివేసేది, మా బలహీనతల పైగా మమ్మల్ని చూసేదయ్యా. లోకమంతా మా బలహీనతలు చూస్తుంది, మా పొరపాటును చూస్తుంది, మా చేతకానితనాన్ని చూస్తుంది. కానీ దేవా నువ్వైతే మాలో ఉన్న బలాన్ని చూస్తున్నావు, మాలో ఉన్న బహుమానాన్ని చూస్తున్నావు, నువ్వు పెట్టిన పిలుపును చూస్తున్నావు, మా ఆత్మని యోగ్యంగా చూస్తున్నావు, అర్హులుగా చూస్తున్నావు. మేము పనికిరాము, మేము చేతకాము, మేము తగమన్న భావంతో ఉన్నామేమో, కానీ నువ్వైతే మమ్మల్ని అర్హులని పిలుస్తున్నావయ్యా. నీ ప్రేమకు అర్హులుగా పిలుస్తున్నావు. నీ ప్రేమలో పౌలు పొందమంటున్నావు. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రేమ. నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తామండి. దేవుని ఆరాధిద్దామా, దేవుని ఆరాధిద్దామా. ఎవరైతే నిన్ను ప్రభువుగా, నిన్ను రక్షకుడుగా, నిన్ను దేవుడిగా, నిన్ను ప్రియుడిగా పిలుస్తున్నారో నింపయ్యా, వారి జీవితాలను నింపయ్యా. నీ ప్రేమతో నింపయ్యా, నీ శక్తితో నింపయ్యా, నీ ఆత్మ కార్యాలను జరిగించు ప్రభువా. నీ సమాధానముతో నింపయ్యా,
దేవ సమాధానకర్తైన దేవ, మా హృదయాన్ని మా జీవితాన్ని నింపు ప్రభా. సమస్త జ్ఞానానికి మించిన సమాధానము మాకు దయచేయ. ఈ లోకపు లాజిక్ మించిన సమాధానము మాకు దయచే ప్రభా. నీలో ఉన్న ధైర్యము, నీలో ఉన్న ఆనందము, నీలో ఉన్న స్వతంత్రత, నీలో ఉన్న స్వేచ్ఛ, నీలో ఉన్న నెమ్మది కూడా మా అందరి జీవితంలో దయచే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఈ వాక్కు లైవ్ లో వింటున్నా, ఈ ఆలయంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. దేవా, నీ ప్రేమ పట్టుకోవాలయ్యా, నీ ప్రేమను కౌగులించుకోబడాలయ్యా, నిన్ను కౌగులించుకోవాలయ్యా. దేవా, నిన్ను ప్రేమిస్తున్నామన్నది మేము ప్రతిరోజు నీకు చెప్పాలయ్యా, మనస్ఫూర్తిగా చెప్పాలి. అన్ని బాగున్నప్పుడు చెప్తాం కాదు, అవసరం ఉన్నప్పుడు చెప్తాం కాదు, ఏమి జరిగినా కూడా నిన్ను ప్రేమిస్తున్నాము. దేవాది సంఘము నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి వారు ప్రాణాలు పెట్టారయ్యా, వారు ప్రాణాలని లెక్క చేయలేదయ్యా. మాకు అటువంటి రోషము దయచి, అటువంటి ప్రేమ దయచి. ఈ లోక తాత్కాలికమైన లోక ఈ ఐహిక విచారాలు, ఈ ధన మోసములు కాక ప్రభువా నిన్ను ప్రేమిస్తూ బ్రతికే జీవితాలు మాకు దయచేయ. గివ్ us a passionate heart to live for your glory, Lord. నిన్ను ప్రేమిస్తున్నాం అనేది మా జీవితంలో నిరూపించాలి. మేక్ అవర్ లైఫ్స్ వర్షిప్, Lord. మేము చేసే ప్రతిదీ నిన్ను ఆరాధిస్తున్నాము కాబట్టి, మేము చేసే ప్రతి ప్రయాస, ప్రతి పని, ప్రతి త్యాగం నిన్ను ప్రేమిస్తున్నాము కాబట్టి. ఇక్కడ ఉన్న మేము ఈరోజు పరీక్షించుకుంటున్నాము. We really love you, Lord. Let there not be any guilt, Lord. Wash us, cleanse us, forgive us, set us right, rekindle the love and the passion in our lives, Lord. మరొక్కసారి నీ ప్రేమతో మమ్మల్ని పురుగొల్పు ప్రభా. నీ ఆత్మ సహాయం వేడుకుంటున్నాం, పరిశుద్ధాత్మ దేవ నీ సహాయం వేడుకుంటున్నాం, నీ శక్తిని వేడుకుంటున్నాం, నీ సన్నిధిని వేడుకుంటున్నాం, నీ తోడు వేడుకుంటున్నాం, నీ ఆదరణ వేడుకుంటున్నాం, నీ బలాన్ని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ బలపరచయ్యా, పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా. మా మైండ్లో ఏ భయాలు ఉండడానికి వీలు లేదు, ఏ చింత ఉండడానికి వీలు లేదు. విశ్వాసము 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 కలిగి బ్రతుకువారు, బహిరంగ చూపు కాదయ్యా, విశ్వాసముతో చూచే జీవితాలు మాకు దయచి. ఈరోజు ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి కుటుంబాన్ని దీవించు, ప్రతి యవనస్తుని స్థిరపరచు. మా ఒక్కొక్కరి జీవితాలను నాటు. ఈ ఆలయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. ప్రతిదీ నీకు అంగీకారంగా నీ చిత్త ప్రకారం నీ మహిమాత్మై జరిగించు. నీ తోడు, నీ సమాధానాన్ని మాకు ఇచ్చి జరిగించు. నీ వాగ్దానాలన్నీ నెరవేర్చు ప్రభా. నువ్వు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అయ్యా, నువ్వు మాట తప్పని దేవుడు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. దేవా, నీ బిడ్డలుగా జీవించే కృప మాకు అంతము వరకు దయచేయమని ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి ఇక్కడ నుండి తిరిగి వెళ్తుండగా నీ క్షేమము, నీ సమాధానము, నీ సన్నిధిని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.